ఓకే. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఛానల్ వర్కింగ్‌లో అప్పుడు? ఇనీషియల్‌గా ఉండేది అప్పుడు అలేఖ్య. మెయిన్‌గా అన్ని ఏవి చెప్పాలన్నా పత్రి సారు అలేఖ్యని పిలిచి మరీ చెప్పేవారు. వసంత శాస్త్రి మేడం ఎప్పుడు అనుకునేదంట, ఎందుకు ఏదైనా చెప్పాలంటే డిఎల్ఎన్ శాస్త్రి గారికి కదా చెప్పాలి, పత్రి సార్ ఏంటి శాస్త్రి గారిని పక్కన పెట్టేసి అలేఖ్యతోనే మాట్లాడుతున్నారు ఎందుకని చెప్పేసి ఆవిడ ఎప్పుడు అనుకునేదంట. సార్ ఉండండి సార్, శాస్త్రి గారు వస్తారు, మీరు మాట్లాడండి చెప్పండి అంటే, పర్లేదు మేడం నేను అలేఖ్యత మాట్లాడుతున్నాను కదా అని చెప్పేవారట సారు. సో బహుశా ఇప్పుడు డిఎల్ఎన్ శాస్త్రి సారు బాడీ వేకట్ చేశారు. పత్రి సారు త్రికాల జ్ఞాని, ఆయనకి అంటే లైక్ జరగబోయేటివన్నీ కూడా ఆయనకి తెలుసు క్లియర్గా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అలేఖ్యని మెయిన్ రోల్లో ఉంచారు. ఏంటంటే దట్టు అలేఖ్యకి ఆ స్టేచర్ ఉంది, అలేఖ్యకి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది, కార్పొరేట్ సెక్టర్లో పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేసినటువంటి అనుభవం ఉంది.